అన్న మీ పేరు అన్న? సాయి కృష్ణ. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇడిపల్లి పుంగనూరు మండలం నుంచి. దారి సమస్య అన్నది మా ఇంటి దారి సమస్య. చెప్తారన్న ఏమైందని? 20 years నుంచి మేము అదే దారిలో నడుస్తున్నాము. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం 4 years నుంచి చాలా టార్చర్ చేస్తున్నారు. రాళ్ళు వేసి ప్లస్ గుంతలు తొగేసినారు జేసీబీతో. మా సిస్టర్ని వాళ్ళని మా తమ్ముడిని వాళ్ళందరినీ కొట్టినారు. కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు వచ్చి కానీ కంప్లైంట్ తీసుకోలేదు. ఇంకా రివర్స్లోనే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చామని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. సో మా డాడీని మా తమ్ముడిని పోలీస్ స్టేషన్లో 6 hours కూర్చోబెట్టినారు అక్కడే. ఈసారి మళ్ళీ పోతే మళ్ళీ రివర్స్లో కంప్లైంట్ మా మీదే పెడతామని చెప్పినారు. లేడీస్ మీద కేసు పెట్టి మీ మీదే కంప్లైంట్ చేస్తాము అని చెప్పినారు. సో అందుకని మా ఫాదర్ భయపడి మళ్ళీ రాలేదు. మళ్ళీ నేను మెయిల్ నుంచి కంప్లైంట్ ఇచ్చాను. సో అప్పుడు వచ్చి డిప్యూటీ కలెక్టర్ వచ్చి చెక్ చేసుకొని మళ్ళీ వెళ్ళినాడు, స్టేట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ కాల్ చేస్తే చెప్తా అన్నాడు కానీ చెప్పలేదు. మళ్ళీ ఏమీ రెస్పాన్స్ లేదు. ఇంతవరకు ఇది థర్డ్ టైం కంప్లైంట్ ఇస్తున్నాను కానీ ఏం రెస్పాన్స్ లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలా, మంత్లీ చెకప్కి వెళ్ళాలా, కానీ అక్కడ వెళ్ళేకే దారి సరిగ్గా లేదు. లిఫ్ట్ చేసుకొని వెళ్ళాలా, ఫ్రెండ్స్ పిలిపించుకొని లిఫ్ట్ చేసి వెళ్ళాలా. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని చెప్పారు. అప్పుడు దారి ఉన్నింది. ఈ దారి సమస్య క్లియర్ చేసిస్తే బెటర్. మా పరిస్థితి చాలా బాగాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలా మంత్లీ. సో ఎవరు పట్టించుకోకపోతే చాలా బాధగా ఉంది. కేర్లెస్ చేస్తున్నారు చాలామంది. మొత్తం ఆఫీసర్లు అందరూ కేర్లెస్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము కానీ సీఏ తీసుకోలేదు. సో మమ్మల్ని విచారించినాడు కానీ మా డాక్యుమెంట్స్ చూసినాడు. కానీ వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు మాత్రం డాక్యుమెంట్స్ చూడలేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పిలవలేదు. మేమంటే ఇంత కేర్లెస్గా వ్యవహరిస్తున్నారు. మేము ఒక ఫ్యామిలీనే వాళ్ళ సర్పంచ్ సపోర్ట్తో బాగా రికమెండేషన్తో పోతున్నారు. మా వల్ల ఏం అవ్వదని మా ఫాదర్ని మా తమ్ముడిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే పిలుస్తున్నారు కానీ స్టేషన్కి వాళ్ళు మాత్రం పిలవట్లేదు. ఇప్పటికి 3 times కంప్లైంట్ చేసినాము, ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే చాలా మాకు మేలుగా జరుగుతుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. వాళ్ళ బ్రదర్ వచ్చి సర్పంచ్ అయ్యారు, ఏమైనా చేయగలుగుతాము అని, తను ఏమైనా చేయగలుగుతారు అని వాళ్ళు యాక్షన్ తీసుకోవడము, కొట్టడము, డ్రింక్స్ వచ్చేసి రాళ్ళు వేయడం, గుంతలు తొగడము, మా దారిలో నడచద్దండి అని చెప్పడము, ఇలా చేస్తున్నారండి ఎక్కువ. మేము వచ్చి 4 members ఉంటాము. నాన్న, ఇద్దరు బ్రదర్స్, నేను ఉంటామండి. కంప్లైంట్ ఇంతవరకు యాక్షనే తీసుకోలేదు. వచ్చారు, చెక్ చేసుకున్నారు, వెళ్ళారు, అంతవరకు. ఇంతవరకు లేదు. 9 months అయింది మేము ఇచ్చి కంప్లైంట్ కూడా. ఏ యాక్షన్ కూడా లేదు. ఏం తీసుకోలేదు. సిఐ గారు మా మీద రివర్స్ చేస్తున్నారు అంతే. మీ ఫాదర్ని ఎత్తి వేయడము, ఏదో కేసులో పెట్టేసి మేము యాక్షన్ తీసుకునేసి జైల్లో వేయడము, రోడ్లో ఇంకా గుంతలు తొగిస్తే ఇసుక తీసుకోపోలేము కదా, దానికి కూడా కంప్లైంట్ మా మీదే కంప్లైంట్ పెట్టి, రివర్స్ కంప్లైంట్ పెట్టి మా ఫాదర్ని మా బ్రదర్ని 6 hours కూర్చోబెట్టారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. తనకి హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, తీసుకొని వెళ్ళడానికి కానీ ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి, తీసుకోబోతూ ఉండాలి. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తే కొంచెం మేము రుణపడి ఉంటాము. మాదే కాదు, మా మాటే కాదు, బయట విచారించండి. మేము 20 years నుంచి అక్కడే నడుస్తున్నాము. విచారించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి.